హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పెరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు నిండిపోయాయి. ఉస్మాన్ సాగర్ 2 గేట్లను ఒక్కో అడుగు మేర, హిమాయత్ సాగర్ 1 గేట్ను అడుగు మేర ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. దీంతో పరివాహక ప్రాంతాల్లో ప్రజల్ని అలర్ట్ చేశారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1400 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా, ఉస్మాన్ సాగర్ కు 1800 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇక అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ రోజా, వికారాబాద్ అడవుల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి జంట జలాశయాలకి నీరు మొత్తం కూడా వచ్చి చేరుతుంది. ఆ గండిపేటతో పాటుగా ఇక్కడ హిమాయత్ సాగర్ లో ఉన్నటువంటి జలాశయంలోకి కూడా భారీగా వరద నీరు వస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి జలాశయం నుంచి, హిమాయత్ సాగర్ జలాశయం నుంచి కొద్దిసేపటి క్రితమే నీటిని వదిలారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. 5వ నెంబర్ గేటు నుంచి 1 అడుగు మేర ఈ గేట్ ఎత్తారు. 1 అడుగు మేర ఎత్తినటువంటి గేటు నుంచి నీటి ప్రవాహం ఏ విధంగా వెళ్తుందో కిందికి చూడొచ్చు. 400 క్యూసెక్కుల నీరు కిందికి వెళ్తుంది. ఇక్కడ నుంచి పైనుంచి, అంటే గత వారం రోజులుగా హైదరాబాద్ తో పాటుగా చుట్టుపక్కల కురిసినటువంటి వర్షం రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్ ప్రాంతం, శంకరపల్లి ప్రాంతంలో కురిసినటువంటి వర్షం నీళ్లంతా కూడా ఇక్కడికి వచ్చేసింది. జంట జలాశయాల్లో ముఖ్యంగా ఉస్మాన్ సాగర్ తో పాటుగా హిమాయత్ సాగర్ లోకి కూడా చేరుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్షం నీళ్లు దీంట్లోకి చేరుకోవడంతో ఈ నీళ్లను కిందికి వదిలారు. ఒకసారి మనం కింద కూడా చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ నుంచి వదిలినటువంటి నీళ్లు ఈ కింది నుంచి వెళ్లి మూసీ ద్వారా కిందికి వెళ్తుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అలర్ట్ కూడా చేశారు. మూసికి ఎంత పరవళ్లు తొక్కుతో నీళ్లు బయటకు వస్తుందో ఒకసారి ఆ విజువల్స్ లో మనకు కనిపిస్తోంది. అంటే గత సంవత్సరం జులైలోనే నీళ్లు విడుదల చేసినప్పుడు కూడా కొంత లేటుగా ఈసారి ఈ జంట జలాశయాలు నిండాయి. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి రావడానికి కొంత సమయం పట్టింది. కానీ ఈసారి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు కూడా నీళ్లు ఈరోజు ఉదయం వరకు కూడా చూశారు. అంటే ఆ వర్షం కొంచెం తగ్గుముఖం పడితే నీటిని విడుదల చేయకుండా కొంత ఆపాలని చూశారు. కానీ వర్షం కంటిన్యూగా పడుతోంది. రంగారెడ్డి జిల్లాలో పడేటువంటి వర్షం కావచ్చు, పైన ఉన్నటువంటి వర్షం అంతా ఒకసారి కిందికి వస్తుంది. కాబట్టి ఆ నీటిని ఇంకా ఎక్కువ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటితే ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీటిని కిందికి వదిలారు. మనం ఒకసారి చూడొచ్చు. ఈ చాలా, అంటే సంవత్సరం నుంచి ఇక్కడ నీటి ప్రవాహం లేకుండా ఉండడంతో చెట్లు కావచ్చు మొత్తం ఇక్కడ పెరిగిపోయాయి. ఇక్కడ నుంచి ఒక సైరన్ కూడా 3 సార్లు సైరన్ కూడా వదిలి కింద ఉన్నటువంటి పరివాహక ప్రాంతాన్ని, మూసీ పరివాహక ప్రాంతాన్ని అలర్ట్ చేశారు అధికారులు. ఇక్కడ నుంచి, అంటే ఆ హిమాయత్ సాగర్ లో వదిలినటువంటి నీళ్లు ఆ మూసీ పరివాహక ప్రాంతం నుంచి నేరుగా వెళ్తుంది. కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నీటి దగ్గరికి, మూసి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఈ నీళ్లు వదిలినటువంటి సమయంలో చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారంటే కొద్దిసేపటి క్రితమే కూడా అలర్ట్ చేశారు. సాయంత్రం 5:30కు వదిలేటటువంటి ఈ నీటికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే అలర్ట్ చేశారు. 3 గంటల తర్వాతనే అప్పుడే ఈ విషయం తెలిసినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చూసేందుకు వచ్చినటువంటి పబ్లిక్ చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ జనరల్ గా దీని మీదకి, అంటే సాధారణ సమయంలో ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వరు. కానీ ఈ టైంలో ఈ గేట్లు వచ్చేటటువంటి సమయంలో ఇక్కడికి చూసేందుకు ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా స్థానిక సంబంధించినటువంటి స్థానికులు కూడా వచ్చారు. స్థానిక మేయర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడొచ్చు. మేడం, ఎంత లెవెల్కి వచ్చింది నీటిని విడుదల చేశారు, ఎంత మేర ఎత్తారు? గత కొద్ది రోజుల నుంచి పడ్డ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ ఇంచుమించు నిండింది. ఇంచుమించు అంత లెవెల్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా 1 ఫీట్ అంత లెవెల్లో ఓపెన్ చేయడం జరిగింది. 1 గేట్ 1 ఫీట్ ఎత్తడం జరిగింది వాళ్ళ. అంటే వాటర్ ఇంకా ఫ్లో పైనుంచి వస్తుంది కానీ క్యూసెక్లు పెరుగుతున్నాయి. కానీ మీరు కేవలం 1 గేటు వదిలారు. ఇక్కడ ఉన్నటువంటి 5వ గేట్ మాత్రమే వదిలారు. 1 అడుగు మేరనే. ఇంకా ఫుల్ ట్యాంక్ లెవెల్కి వస్తే వేరే గేట్లు ఎప్పుడు వదిలే అవకాశం ఉంది ఏంటి? అది ఏ రాత్రి అయినా అని వరద ముప్పు రావచ్చు. అందుకు గానీ ముందు జాగ్రత్త చర్యగా ఈరోజు 1 గేట్ ఎత్తడం జరిగింది. ఒకవేళ ఏ రాత్రి అయినా గానీ వరద నీరు ప్రభావం ఎక్కువగా ఉందంటే తప్పకుండా ఆ టైంలోనే అన్ని గేట్లు ఎత్తడం జరుగుతుంది. ఒకసారి మనం రోజా ఇక్కడ నుంచి ముందున్నటువంటి ఈ జంట జలాశయాన్ని కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ
హిమాయత్ సాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్ సంబంధించి రెండు జలాశయాలు కూడా హైదరాబాద్ కి మంచినీళ్ళు అందించేటటువంటి జలాశయాలు. ఇది ఎంతో అంటే హైదరాబాద్ మంచినీటి సమస్యను తీర్చేటటువంటి ఈ గండిపేట అదేవిధంగా హిమాయత్ సాగర్ సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నీటి లభ్యత రాలేదు, కానీ గత 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇది నిండుతోంది. దీంతో ఈ వర్షం ఎక్కువ పడ్డటువంటి సమయంలో గేట్లు కూడా వదిలేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ కూడా ఈ జలాశయం ఎంత ఫుల్ ట్యాంక్ లెవెల్ కు వచ్చిందో కూడా చూడొచ్చు. ఎన్టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నీళ్లు ఎంత ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఫ్రెష్ గా కనిపిస్తాయి, కానీ ఇప్పుడు వర్షం నీళ్లు కొంత మట్టితో ఉన్నటువంటి నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పైన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి అడవుల్లో ఉన్న దగ్గర నుంచి పడ్డటువంటి వర్షం నీళ్ళన్నీ కూడా ఇక్కడికి చేరుతున్నాయి. ఒకసారి చూడొచ్చు, మన కన్ను చూపు మేరకు కూడా ఆ నీళ్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా అయితే ఇక్కడ నీళ్లు అడుగంటిపోయి ఉంటాయి. గతంలో మనం చూసాం హిమాయత్ సాగర్ దగ్గర అదేవిధంగా ఉస్మాన్ సాగర్ దగ్గర అడుగంటినటువంటి నీళ్ళని చూస్తూ అడుగంటిపోయాయి, నీళ్లు లేవు అనే విధంగా చూసాం. కానీ ఇప్పుడు ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చింది కాబట్టి నీటిని ఇక్కడ నుంచి విడుదల చేయాలని చెప్పి అనుకున్నారు. 400 క్యూసెక్ల నీరు ఇప్పుడు ఇక్కడ నుంచి విడుదలవుతుంది. 5వ గేట్ నెంబర్ నుంచి 5వ నెంబర్ గేట్ దగ్గర నుంచి 1 అడుగు మేర వదిలి 400 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతూ ఉన్నారు. రోజా. రైట్, థ్యాంక్ యూ సతీష్.